రాహు యోగించాడు అంటే రాహు యోగించినట్టుగా ఏ గ్రహం యోగించదు. అదేవిధంగా కేతువు కూడా. ఈ రెండు ఛాయాగ్రహాలు కదా, షాడో ప్లానెట్స్ ఇవి. కేతు యోగించాడు అంటే ఇంకా కేతు మహర్దశ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట్లో ఎలా ఉంటుందో చివరి వరకు అలాగే ఉంటుంది కేతు మహర్దశ. అదే కేతు మహర్దశ యోగించలేదు అంటే ముప్పతిప్పలు పెట్టేది కూడా కేతువే. ఈ రాహుకేతువులే కొంచెం మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఆ మహర్దశలు ఎలా యోగిస్తున్నాయని చెక్ చేసుకోవాలి. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో ఎవరికైనా సరే రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు, లేదు ఒక కేతు మహర్దశే జరుగుతోంది. ఇప్పుడు కేవలం రాహు మహర్దశ కేతు మహర్దశ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఎక్కువగా భయపడేది ఈ రెండు మహర్దశలునండి. ముఖ్యంగా రాహు మహర్దశ జరుగుతోంది అనగానే వాళ్ళకి ఇంకొక టెన్షన్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని. కానీ రాహు మనకి కరెక్ట్గా ఉంటే జాతకంలో రాహు ఇచ్చే సక్సెస్ ఏ గ్రహము ఇవ్వదు. ఇది రాసి పెట్టేసుకోండి మీరు. డ్యామ్ షూర్ అనమాట. ఇంకా నోటెడ్ పాయింట్ ఇది. రాహు యోగించాడు అంటే రాహు యోగించినట్టుగా ఏ గ్రహం యోగించదు. అదేవిధంగా కేతువు కూడా. ఈ రెండు ఛాయాగ్రహాలు కదా, షాడో ప్లానెట్స్ ఇవి. కేతు యోగించాడు అంటే ఇంకా కేతు మహర్దశ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట్లో ఎలా ఉంటుందో చివరి వరకు అలాగే ఉంటుంది కేతు మహర్దశ. అదే కేతు మహర్దశ యోగించలేదు అంటే ముప్పతిప్పలు పెట్టేది కూడా కేతువే. ఈ రాహుకేతువులే కొంచెం మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఆ మహర్దశలు ఎలా యోగిస్తున్నాయని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాహు మనం మ్యానిపులేటివ్ ప్లానెట్ అని కూడా చెప్తాం. అది కరెక్ట్ స్థానంలో లేదనుకోండి, ఆ గ్రహము మ్యానిపులేషన్ అంటే మోసం చేయడము, ఎలా అయినా మోసం చేసి డబ్బు సంపాదించాలి అనుకోవడము. వాళ్ళు ఇంకేంటంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా ఒకళ్ళు మోసం చేయడం మీదే ఉంటుంది. అదే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కాంబినేషన్స్లో ఉన్నాడు అనుకోండి రాహు, ప్రేమ వ్యవహారాల్లో మోసం చేయడము, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి అవసరం తీరిన తర్వాత వదిలేయడము, లేదా వేరే మనం ఎలా అంటే ఒకటి కాక ఒకటి కంటే ఎక్కువ వాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేయడము. స్త్రీలైనా పురుషులైనా ఇద్దరికీ వర్తిస్తుందండి. ఇందులో ఎవ్వరూ అతీతులు కాదు రాహు విషయంలో. ఇలాంటివన్నీ కూడా చేస్తాడు రాహు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు మ్యానిపులేటివ్ అయ్యాడు అంటే ఆ జాతక చక్రంలో మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటూ పరిహారాలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఒక రాహు మహర్దశ జరుగుతుంది ఒక వ్యక్తికి. తర్వాత కేతు గురించి చెప్తాను, ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు వచ్చే అంతర్దశలు యోగిస్తాయా లేదా? వాళ్ళు యోగకారకులే, లగ్నాత్తు యోగకారకులే వాళ్ళు వచ్చే అంతర్దశలు. కానీ యోగిస్తుందా లేదా? వాళ్ళు యోగకారకులు కాలేదు, మరి ఆ గ్రహం యోగిస్తుందా లేదా? రాహు మహర్దశలో ఏదో గ్రహం అంతర్దశ. ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాము. మీరు చెక్ చేసుకోండి, ఇలా జరుగుతుందో లేదో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ముఖ్యంగా రాహు మహర్దశ జరుగుతోంది. సరే, రాహులో రాహు అయిపోవాలి. ఇదంతా కూడా రాహులో రాహు అయిపోయిన తర్వాత విషయమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, రాహు మీ జాతక చక్రంలో ఎక్కడ ఉన్నారో చూసుకోండి. రాహు ఎక్కడైనా ఉండనివ్వండి. ఇప్పుడు మనం మాట్లాడేది రాహు యొక్క అంతర్దశలు ఏమి యోగిస్తాయి అని. సరే, ఇప్పుడు మనకి రాహుకి కేతువుకి ఇది చాలా విచిత్రమైన కాన్సెప్ట్. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. రాహుకి కేతువుకి మనం ఉచ్చ నీచలు చెప్పలేదు. మామూలుగా చెప్పుకుంటాం మనం, మిగతా గ్రహాలకి ఉచ్చ నీచలు ఉన్నాయి, మిగతా గ్రహాలన్నిటికీ ఉచ్చ నీచలు ఉన్నాయి. రాహుకి కేతువుకి మనం పెట్టుకున్నవి ఏంటి? రాహుకి వృషభము, మిథునము. చాలామంది వృషభ రాశి ఒకటే అనుకుంటారు, కాదండి. వృషభము, మిథునం కూడా తీసుకోవాలి రాహుకి. నీచ రాశి రాహుకి వృశ్చిక రాశి. ఇప్పుడు ఈ మూడు కూడా రాసుకోండి, గుర్తుంచుకోండి. వృషభము, మిథునము, వృశ్చిక రాశి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, వృషభ రాశి లేదా మిథున రాశి
రాహు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండి, రాహు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండి ఆ స్థానాలు లగ్నతు, ఆ స్థానాలు లగ్నతు 2, 5, 9, 11 స్థానాలైతే ఆ అంతర్దశలు విపరీతంగా యోగిస్తాయి. ఎలా అండి? విపరీతంగా యోగిస్తాయి. ఇంకా అలా ఇలా కాదనమాట, చాలా అద్భుతంగా యోగిస్తాయి. ఎప్పుడు రాహు ఎక్కడైనా ఉన్నామండి, ఇక్కడ రాహుతో మనకు సంబంధం లేదు. వృషభము మిథునము రాహు యొక్క ఉచ్చ రాశులు అని చెప్పుకుంటాం. ఆ రాశుల్లో కనుక రాహు యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉండి అవి లగ్నతు 2, 5, 9, 11 స్థానాలైతే ఇక వాళ్ళకి ఆ అంతర్దశలన్నీ కూడా, గ్రహాల యొక్క అంతర్దశలన్నీ కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఇది మొట్టమొదటి కాన్సెప్ట్. ఇప్పుడు రెండో కాన్సెప్ట్కి రండి. ఇదే వృషభ మిథున రాశుల్లో శత్రువర్గ గ్రహాలు ఉండి, ఇదే వృషభ మిథున రాశుల్లో శత్రువర్గ గ్రహాలు ఉండి అవి లగ్నతు 3, 6, 10, 11 స్థానాలైతే అప్పుడు ఆ గ్రహాల యొక్క అంతర్దశలు విపరీతంగా యోగిస్తాయి. అర్థమైందండి? వృషభ రాశి మిథున రాశి రెండూ కూడా రాహు యొక్క ఉచ్చ స్థితులు. అందులో గ్రహాలు మిత్రవర్గ్రహమా శత్రువర్గ్రహం ఏదైనా ఉన్నాడు పోని, ఏది ఉన్నా సరే రాహు యొక్క మహర్దశలో ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు లగ్నత్తు అది ఏమైందో చూడండి, ఏ స్థానమైందో చూడండి. ఆ రాశి ఆ స్థానం యొక్క బలం పెరుగుతుంది, ఆ స్థానం యొక్క బలము పెరుగుతుంది. మిత్రవర్గ గ్రహం అయితే ఫస్ట్ పొజిషన్ అండి, శత్రువర్గ గ్రహం కంటే కూడా. శత్రువర్గ గ్రహం ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కంపల్సరీ ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేకుండా మాత్రం రిజల్ట్ రాదు. అర్థమైందా? ఇక్కడ ఇంకొకటి చాలా ముఖ్యమైన అంశం చెప్పాలి. 3, 6 కూడా పాపస్థానాలు. ఇందాక నేను చెప్పాను కదా, అది ఉపచయ స్థానాల్లో తీసుకుంటాము. కానీ వృషభ రాశి మిథున రాశి లగ్నాతు దుస్థానాలయ్యి అందులో గ్రహాలు ఉండి ఆ గ్రహాల అంతర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. యోగిస్తోంది, రాహు పొజిషన్ బట్టి యోగిస్తోంది, విపరీతంగా యోగించేస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి అంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్త వహించాలి. కానీ నిజంగా అష్టమ స్థానమే యోగిస్తోంది అనుకోండి అంతర్దశ, ఆ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభాలు, ప్రగతి, పురోగతి ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యయస్థానం అయ్యి అందులో గ్రహం ఉన్న అంతర్దశ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ కూడా అంతే. మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడము, ఎవరికైనా విదేశాలకు ప్రయత్నించుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా ఆ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది యోగిస్తే. యోగించట్లేదు అష్టమ వ్యయస్థానాలు అయ్యి ఆ పొజిషన్స్ చూసుకోవాలి, అప్పుడే చెప్పగలం మనం. అప్పుడు జాగ్రత్తలు వహించాలి, చాలా జాగ్రత్తలు వహించాలి. ఇది ఇప్పుడు అసలు మాకు వృషభ రాశిలో మిథున రాశిలో గ్రహాలు లేవండి, అప్పుడు ఇది వర్తించదు, కంటెంట్ వర్తించదు మీకు, ఉన్నప్పుడు మాత్రమే. సరే, ఇప్పుడు వృశ్చిక రాశిలో గ్రహాలు ఉండి, వృశ్చిక రాశిలో గ్రహాలు ఉండి రాహుమార్దశలో ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు లగ్నాతో అది ఏ స్థానం అయిందో చూడండి. ఆ స్థానాన్ని బట్టి ఆ స్థానం యొక్క బలం తగ్గుతుంది, ఆ గ్రహం యొక్క పవర్ తగ్గుతుంది, ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎప్పుడు వృశ్చిక రాశిలో ఏవైనా గ్రహాలు ఉండి రాహు మహర్దశలో ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు. అర్థమైందండి? తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ జాతకుడు వెళ్ళాల్సిందే. ఇది రాహు వరకు చెప్పిన కంటెంట్. ఇప్పుడు కేతువుది మాట్లాడదాం. కేతువుది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కేతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా చెప్తాము? కేతువుకి ఉచ్చస్థితి వృశ్చిక రాశి అని చెప్తాం కదా. ఇప్పుడు వృశ్చిక రాశిలో కనుక గ్రహాలు ఉండి కేతు మహర్దశ జరుగుతూ ఆ వృశ్చిక రాశిలో ఉన్న గ్రహం యొక్క అంతర్దశ జరిగినప్పుడు అది లగ్నాతు ఆ వృశ్చిక రాశి ఏ స్థానం అయిందో చూడండి, ఆ స్థానానికి బలం పెరుగుతుంది, యోగిస్తుంది, విపరీతంగా యోగిస్తుంది. పేరు ప్రఖ్యాతులు కూడా ఆ సమయంలో వస్తాయి, ఆకస్మిక ధనలాభాలు కూడా వస్తాయి. ఇక్కడ కేతు ఏం చేస్తాడంటే విపరీతంగా ఆకస్మిక ధనలాభాలను ఇస్తాడు ఆ టైంలో. అన్లిమిటెడ్ అంటాను చూసారా, అన్లిమిటెడ్ వెల్త్ వచ్చేది ఈ సమయంలోనే. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
కేతు మహర్దశ జరుగుతున్నప్పుడు వృషభ మిథున రాశుల్లో ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క అంతర్దశలు వస్తున్నాయి అంటే మాత్రము జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ చూసుకున్న తర్వాత మనం ఈ కంటెంట్లోకి వెళ్ళాలి. వితౌట్ ప్లానెటరీ పొజిషన్స్ మీరు క్యాలిక్యులేట్ చేసేకండి. ఫస్ట్ అసలు కేతు పొజిషన్ ఎలా ఉంది, రాహు పొజిషన్ ఎలా ఉంది, అప్పుడు ఇవి తీసుకోవాలి. క్లియర్ అయిందా? వృషభ మిథున రాశుల్లో కనుక గ్రహాలు ఉండి కేతు మహర్దశ జరుగుతున్నప్పుడు అవి అంతర్దశలుగా ఉంటున్నప్పుడు అంతర్దశల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే వృశ్చిక రాశిలో గ్రహాలు ఉండి కేతు మహర్దశ జరిగి ఆ అంతర్దశలు జరుగుతున్నప్పుడు చాలా యోగిస్తుంది. అందులో కేతు యొక్క మిత్రవర్గ గ్రహాలు అంటే గురువర్గ గ్రహాల కనుక ఉంటూ వృశ్చిక రాశిలో ఆ గ్రహాల యొక్క అంతర్దశలు జరగడం అన్నది అసలు ఎక్సలెంట్ అనమాట. వాళ్ళకి అన్లిమిటెడ్ వెల్త్, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, ఒక సెలబ్రిటీ స్టేటస్, ఒక ఉన్నత స్థాయి, ఒక ఫేమ్, అనుకోకుండా ఒక ఫేమ్ వచ్చేయడము, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అనుకూలతలు అన్ఎక్స్పెక్టెడ్గా రావడము అంటే పాజిటివ్గానే. మరి శత్రువర్గ గ్రహాలు ఉన్నప్పుడు వృశ్చిక రాశిలో శత్రువర్గ గ్రహాలు ఉండి, అంటే ఉదాహరణకి శనివర్గ గ్రహాలు వృశ్చిక రాశిలో ఉండి కేతు మహర్దశ జరుగుతూ ఆ యొక్క అంతర్దశలు జరుగుతున్నప్పుడు లగ్నాతో అవి ఏ స్థానం ఏందో చూసుకున్న స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ కొంచెం తగ్గుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. తగ్గినప్పటికీ కొంచెం రిజల్ట్ మాత్రము బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాహు కేతువులు యొక్క అంతర్దశలు ఏవైతే వస్తున్నాయో అవి క్యాలిక్యులేట్ చేసుకుని మాత్రం ఎదరికి వెళ్ళాలి. బ్లైండ్గా ఎదరికి వెళ్ళిపోకూడదు. అర్థమైందండి? చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళాలి. అంతర్దశల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అన్నీ కూడా. చాలామందికి డౌట్ వస్తుంది, నాకు యోగకారకుడు అండి రాహు మహర్దశలో ఆ యోగకారకుడు యోగించలేదండి అని చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పేయకండి. ఇప్పుడు ఇలా చూసుకోండి, మాకు వృశ్చిక రాశిలో గ్రహాలు లేవండి, ఫైన్. మాకు వృషభ రాశిలోను మిథున రాశిలో గ్రహాలు లేవండి, ఈ కంటెంట్ వర్తించదు మీకు. ఇక నేను చెప్పినట్టుగా ఉన్నాయి మీకు గ్రహాలు, కానీ అంతర్దశలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, వాళ్ళు మాత్రమే చేసుకోవాల్సిన పరిహారాలు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉన్నాయి మీకు గ్రహాలు, విపరీతంగా యోగిస్తుంది, వాళ్ళు ఎలాంటి పరిహారము చేసుకోక్కర్లేదు. యోగిస్తున్నప్పుడు పరిహారాలు ఎందుకండి? యోగించకుండా ఉన్నప్పుడే కదా పరిహారాలు కావాలి. ప్లానెటరీ పొజిషన్స్ కరెక్ట్గా లేవు అనుకుందాం, యోగించట్లేదు అనుకుందాం, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా యథావిధిగా రాహు మహర్దశ జరుగుతుంటే ఒక పరిహారము, కేతు మహర్దశ జరుగుతుంటే ఒక పరిహారము చేసుకోండి. అంతర్దశలు ఏమైనా ఉన్నవ్వండి. ఇక్కడ అంతర్దశలతో నాకు పని లేదు, రాహుకి కేతువుకి చేసుకోండి సరిపోతుంది. కనీసం వాళ్ళు యోగించే పొజిషన్లో వచ్చారనుకోండి, అంతర్దశలు కూడా కొంత ఇబ్బంది పెడతాయి కానీ పూర్తి ఇబ్బంది పెట్టవు. సరే, ఇప్పుడు మరి ఏం చేయాలి? ఎవరికైతే రాహు మహర్దశ జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి సోమవారము కూడా పటికి బెల్లం నీళ్ళతోటి రుద్రాభిషేకం చేయించుకోవాలి. చాలా మంచి పరిహారం అండి ఇది. మరి కేతు మహర్దశ జరుగుతున్న వాళ్ళు ప్రతి బుధవారము కూడా విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళి వినాయకుడికి పటికి బెల్లంతో అభిషేకం చేయించుకోవాలి. ఇంతే. అక్కడ రుద్రాభిషేకం చేయించుకుంటారు పటికి బెల్లం నీళ్ళతో, ఇక్కడ కూడా పటికి బెల్లం నీళ్ళే వినాయకుడికి అభిషేకం చేయించుకుంటారు ప్రతి బుధవారం కేతు మహర్దశ జరుగుతున్న వాళ్ళు. ఇందాక రుద్రాభిషేకం రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళు. అలా సోమవారము, ఇలా బుధవారము. సోమవారాలు ఎన్ని చెయ్యాలండి? మీరు ఇలాగా 18 సోమవారాలు చెయ్యండి. మరి బుధవారాలు ఎన్ని చెయ్యాలండి? 21 బుధవారాలు చెయ్యాలి. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఎవరికైతే రాహు మహర్దశ జరుగుతుందో వాళ్ళకి ఆ నెగిటివిటీ తగ్గుతుంది. ఎవరికైతే ఈ బుధవారాలు చేస్తారో వాళ్ళకి కేతు యొక్క నెగిటివిటీ తగ్గుతుంది. తగ్గి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.